గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్. మనం మాట్లాడుకున్న మాటల్లో గతంలో మనం ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుకుంటూ పోవాల్సిన విధానంగా మనం వెళ్ళిపోతున్నాం. నేను చెప్పినట్టుగా సెల్ ఫోన్ విన్నర్కి 1 కాయిన్, బండి విన్నర్కి 2 కాయిన్స్, కార్ విన్నర్కి 5 కాయిన్స్, డి కాయిన్స్ ఇస్తానని చెప్పాను. అవి మీకు వేసేయడం జరిగింది. ఇది మాట్లాడేసిన తర్వాత విన్న తర్వాత మీరు మీ అకౌంట్స్కి వెళ్ళి చూసి అది చూసుకొని మిగతా వాళ్ళకి కూడా ఆ విషయాన్ని తెలియజేయండి. ఎందుకంటే మనకి భవిష్యత్తు సంపద ఇది, భవిష్యత్తు సంపద. కాబట్టి దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు అవి వచ్చేది తెలుస్తుంది. రెండోది, మనం మరి వర్క్ చేసిన వాళ్ళు అంటే ఇంతకుముందు మనం చేసినందుకు నేను ఇస్తానని మాట ఇచ్చాను, కానీ ఇంకా ది బెస్ట్ వర్క్ చేసిన కార్ విన్నర్స్, బండ్ విన్నర్స్, సెల్ విన్నర్స్ అండ్ సిఇఓస్ అండ్ సూపర్ సిఇఓస్ వాళ్ళందరికీ కూడా మళ్ళీ నేను ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంది. సిఇఓ అయినా కారు విన్నర్ అయినా ఇక్కడ విడదీసలేదు, అందరూ కారు విన్నర్స్ చేయాలంతా. సిఇఓ అని పర్సనల్గా మరి నేను చూసి వాళ్ళకి ఇవ్వాలి, సూపర్ సిఇఓస్కి నేను ఇవ్వాలి, ఎవరెవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఇవ్వాలి. నిరంతరం అహర్నిశలు కష్టపడి గత కొన్నాళ్ళుగా ఈ ఆప్షన్స్ వచ్చిన తర్వాత పనిచేస్తున్న వాళ్ళకి గుర్తు పెట్టుకొని మీ కష్టాన్ని గుర్తు తాలూకా ప్రోత్సాహంగా నేను ఇస్తానని చెప్పాను. డెఫినెట్గా అవి కూడా నెక్స్ట్ వీక్ అవి కూడా పంపించేస్తాను. అలాగే డాడీస్, మనం గతంలో నేను ఏ మాట చెప్పానో ఆ మాట అంతా సక్రమంగా 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నాను. మరి ఈ కారు విన్నరు, బైక్ విన్నరు, సెల్ విన్నరు, సిఇఓ అండ్ సూపర్ సిఇఓ వీళ్ళందరూ ఇక్కడితో అయిపోయిందా అంటే కాదు. ఇక్కడి నుంచి అసలైంది మొదలవుతుంది. ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జెడ్గా పనిచేస్తున్నారో, ఎవరైతే మన కస్టమర్స్కి, మన కమ్యూనిటీకి ఎక్కువ సర్వీస్ ఇస్తున్నారో, ఎవరైతే మన కమ్యూనిటీ ఇంకా పెంచి కాంట్రిబ్యూట్ పెంచడానికి నాతో కలిసి కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తు పెట్టుకునే విధంగా, మీ లైఫ్ టైం గుర్తు పెట్టుకునే విధంగా మిమ్మల్ని నేను గౌరవించబోతున్నాను. ఇది సాలిడ్గా మీ జీవితంలో ఒక స్టార్ మార్క్ లాగా ఉండిపోద్ది. కాబట్టి కరెక్ట్గా విని అద్భుతాన్ని చేద్దాం రండి. గుడ్ మార్నింగ్ డాడీస్. మరొక విషయం అదేంటంటే, మనం క్యూ లైఫ్లో క్యాష్ వేయడానికి కానీ మన 25 లెవెల్స్ ఎక్కడున్నాయని కానీ కనిపించట్లేదని చాలామంది అడుగుతున్నారు. అయితే దీనికి ఇప్పుడు నేను పంపించిన దాన్ని ఒకసారి చూడండి. కానీ దానికంటే ముందుగా ఒక విషయం చెప్తాను. కిబోలో మనకి ఎలాగైతే ఒక మెనూ ఇచ్చి వరుసగా ఇచ్చామో అలాగే దీంట్లో కూడా ఇచ్చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది 10 రోజులు పడుతుంది ఆ విధానం. కానీ ఈలోగా మీకు పంపించిన 3 స్క్రీన్ షాట్లలో ఆ ఎల్లో దున్నది రౌండప్ చేసాను చూసారా, అక్కడ టచ్ చేస్తే ఆ లోపల కొన్ని ఓపెన్ అవుతాయి. అందులో చూడండి, అందులో మీ 25 లెవెల్స్ కూడా ఉంటాయి. అలాగే మనం క్యూ లైఫ్కి డబ్బులు పంపించాలంటే ఈ 2 బ్యాంక్ అకౌంట్కి ఐఎంపిఎస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఐఎంపిఎస్. మరి ఏ విధంగా చేసినా డబ్బులు పడలేదు అన్న మనం బాధ్యం కాదు. క్లియర్గా అక్కడ నేను ఇంత ముందు కూడా మెన్షన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు జనరల్గా చెబుతున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. దానికి పంపించి అక్కడ వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి ఫలానా యూజర్ ఐడి అంటే మీ ఫోన్ నెంబర్, దాంట్లోకి ఈ పంపించాలి అని చెప్పేసి అక్కడ రాయండి. అయితే మినిమం మనకున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఇంకా ముందుకు వెళ్తున్నాం కాబట్టి 1000, 500 ఇలా పంపించొద్దు. మీకు ఇది కరెక్ట్గా మినిమం 3000 రూపాయలు పంపించండి. అంటే ఒక 2 ఆర్డర్లకైనా వస్తాయి అవి. అలా కాకపోతే బ్యాంక్ వారు సడన్గా ఆపేశారా, మీరు 1000, 1500, 500 పంపిస్తే నేను పంపించగలనేమో కానీ
బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌కి ఏమైనా ఎక్కువవుతున్నాయి, ఇన్ని ట్రాన్సాక్షన్ కంటే పెరిగిపోయినా ఆపేస్తే ఇబ్బంది పడతాం. అది గుర్తుపెట్టుకోండి. నాదొక్కడే గదా! ఏం పర్లేదులే అనుమానం చేయొద్దు. ఎందుకంటే ఆ లోపుంటేనే రూ. 3000 లోపుంటే పంపించట్లేదు. మీకు 22% మళ్ళీ మీకు ఇన్‌కమ్ వస్తుంది ఇక్కడ మిగతా అన్ని ఫెసిలిటీస్‌తో పాటు. అది గుర్తుపెట్టుకోండి. ఏనాన్నా అందులో ఉన్నయన్ని చూడండి. ఇంకా ఈజీ చేస్తున్నాను. దాన్ని చూడండి.